ఇప్పుడు మీ జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్వాలేదు ఇప్పటి వరకు అయితే మమ్మల్ని రాంగా ఓంగా కలుసుడు మాట్లాడు అన్ని విధాల మంచిగా చూసుకుంటాడు. హైదరాబాద్ నుంచి రాగా కూడా బసాపూర్ లాగి మాట్లాడిపోతాడు. అంతేనా? పర్వాలేదు ఇప్పటి వరకు అయితే మాకు అనుకూలం. ఈ వరకు చేసిన మంత్రుల కంటే 100% మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక వస్తే పోతే మీ ఊరికేలే ఖచ్చితంగా 100% ఆగి అందరు కలిసిపోతాడు. అంతేనా? ఇది వరకు మీకు మంత్రి లేకుండా ఏరియాలో అప్పుడు లేకుండే హుస్నాబాద్ మీ బసాపూర్ జరంత రూపురేఖలు మారినాయి. చాలా 100% మారినాయి. 100కు 100% మారినాయి. ఇంకో 2-3 ఏళ్ళ వరకు ఇంకా జర మారుతాయి. ఇక మళ్ళా ఆయనకి వెళ్తాడు. అంతేనా? మళ్ళా ఆయన ప్రభుత్వం వాళ్ళు మారినా గానీ మళ్ళీ ఎమ్మెల్యే పడితే మళ్ళీ పొన్నం ప్రభాకర్కి వెళ్తాడు. అంతేనా? మాకు ఎమ్మెల్యే ఆయనే అవుతాడు. మళ్ళీ అంటే హుస్నాబాద్ నువ్వు జర మంచిగా డెవలప్ అవుతుంది. చెప్తుడు మాకు కూడా రాంగ ఓంగ ఖచ్చితంగా 100% కలిసిపోతాడు ఇక్కడ. గౌడ్ సభ్యం. సో పొన్నం ప్రభాకర్ అంటే తాటిపవన కనుక నా పేరు గౌడ్ సభ్యం. ఓకే. సో మీ కులస్తుడు మంత్రి కూడా మంత్రి అయినంటే మాకు బాగా సంతోషం అవుతుంది. 100% సంతోషం. మా ఊళ్ళో మంత్రి ఎప్పుడు కాలే, ఈసారి మంత్రి అయింది ఆయన. ఎప్పుడు గతంలో ఎప్పుడన్నా మంత్రులు ఎవరైనా నచ్చుకోవాలా మీ ఊరికి? రాకపోతుండే. ఎమ్మెల్యేలు అట్లే ఎప్పుడో ఒకసారి ఆదుకున్నప్పుడు ఇక ఉడితెల సతీష్ కుమార్ ఉన్నప్పుడు అయితే ఆయన గెలిచిందంటే మళ్ళీ ఇటాంకలు రాకపోవు. అంతేనా? రాకపోవు. కానీ మాకు చిన్నదానికి పెద్దదానికి ఫోన్ చేసినా ఏం చేసినా కానీ ఊళ్ళోకి వెళ్ళి పోయినా ఆగి మాట్లాడిపోతాడు. నేను పలానా కాడ ఉన్నా ఉస్మా కత్తున్నా రాజీ అని చెప్తాడు. అర్జెంట్ ఉండి ఆగపోయినా కానీ ఉస్మాకు నేను వస్తున్నా, మీరు ఆడికి రారి, ఏ విషయాన్ని నేను మాట్లాడుకుందాం ఆడికి మీరు రాని చెప్తాడు. ఆడికి పోతున్నాం, మాట్లాడుకుంటాను, మా పనుల గురించి చేస్తాను ఆయన. మళ్ళా పర్వాలేదు మొత్తానికి పర్వాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ కాకుండా కానీ పొన్నం ప్రభాకర్ మాత్రం మేము గెలిపించుకుంటాం. మాకు ఇక్కడి నుంచి ఉస్మానియా నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 100% గెలిపించుకుంటాం. సో మిగతా ఇప్పుడు దాని ఏమంటారు కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ సంగతి ఏంటంటే మరి ఇక కుటుంబం అంటే ఇక వాళ్ళంతా ఇచ్చుకపోయింది, ఒడిచిపోయింది, వాళ్ళ కథ ఊడ్చిపెట్టినట్టు అయిపోయింది. అంతేనా? అయిపోయింది. ఇక కష్టమే అంటావా? కష్టం 100%. వాళ్ళు రారు, 100% రారు. అల్లుడు దిక్కండు, బిడ్డ దిక్కండి, కొడుకు దిక్కండు. కేసీఆర్ వత్తలేడు, అసెంబ్లీకి అత్తలేడు, మాట్లాడతలేడు. వాళ్ళు ఒడిచిపోయింది కథ. కేసీఆర్ బయటకు వస్తే మారదా? మళ్ళీ అయిపోయింది కథ, ఒడిచిపోయింది. అది రాడు వచ్చినా ఇక రారు వాళ్ళు. అయిపోయింది. జనాలు నమ్మటట్లేదు, నమ్మరిగా. ఇప్పుడు కవిత ఇంకో కొత్త పార్టీ పెడితే మరి ఏ పార్టీ పెట్టినా రారే వాళ్ళు. అన్ని బోకరేశాలు అయితే అల్లుడు హరీష్ రావు పార్టీ పెడతాడు. ఎవరు పెట్టినా రారు. ఇక అది అయిపోయింది కథ. అంతే. ప్రజలు ఇవాళ రేపు ఎవరు పిచ్చోళ్ళు లేరు. వెనకడ జమాన్లా అయ్యో దూర వచ్చిండు, అయ్యో మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు అదేది ఉండే. కానీ ఇప్పుడు ఏ చిన్న గ్రామం గానీ, చిన్న విలేజ్ లో గానీ, ఏ మారుమూల ప్రాంతంలో గానీ అందరూ తెలియకలు అయిపోయారు. చిన్న విషయం ఎవరు చేస్తుండ్రు, ఎవరు చేస్తలేరు, ఏ గవర్నమెంట్ మంచిగా చేసింది అనేది కూడా అన్ని జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మాట ముచ్చడం ముందు మస్తు తప్పు చేసిపోయిండు, అవి మిత్తిగట్టుడు, రాష్ట్రం ఎలా తీసుడు, జర కష్టం మీద కింద మీద పడి సంసారం ఎలా చెప్తున్నా అంటున్నాడు. వాళ్ళు అప్పేసిన మాట అది మనం తెలుస్తుందిగా మనకు. ఫోన్లల్లా, పేపర్లా, టీవీలలో చెప్తుంది కదా ఇన్ని కోట్ల అప్పు అయిందని. జైలు పడ్డా పడకుండా ఆయన చెప్పేటైతే పర్వాలేదు, నిజమే, పర్వాలేదు. ఇప్పటికైనా ఈ 2 పింఛన్లు మాత్రం కంపల్సరీ చేయాలి. చేస్తే మాత్రం మళ్ళీ 100% రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ అవుతారంట. ఇక అది మన ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర ఉంటుంది. అయ్యో ఇటు కొంతమంది అటు కొంతమంది, 1-2-3 ఎక్కువైనా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉంటారు. మళ్ళీ ఆ పార్టీని, ఆ గవర్నమెంట్లే మళ్ళీ ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే మన పొన్నం ప్రభాకర్ కూడా ఉండొచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. పెద్ద ప్లాన్ చేసినావు. అది పెద్ద ప్లాన్ అంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే సీనియర్టీ. తెలంగాణ రాష్ట్రం అప్పుడు మన సోనియా గాంధీ దగ్గరికి పోయి పోరాటం చేసిండు. ఆయన పోరాటం చేసిట్లే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చెప్పుకోదలిసిన ముచ్చట అది మెయిన్. బీసీ నాయకుడు మళ్ళా రెండోది పోరాటం చేసిండు. ఆయన ఢిల్లీకి పోయి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ మన దీక్ష దివస్ అని మేమే ధర్నాలు చేసినాం, మేమే దీక్షలు చేస్తాం మాటలు మొత్తం చెప్పుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటారు మరి? కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నుండి కూడా పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు. కాంగ్రెస్ నుండి కొట్లాడిండు. ఆ కాలం నాడు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి కూడా పోయిండే. ఢిల్లీకి పోయి కూడా కొట్లాడిండు. ఆమె దగ్గర సోనియా గాంధీ తోటి మాట్లాడి ఇక్కడ చెప్పుకుంటారు మొత్తం చెప్పుకుంటానికి ఏమన్నది, మొత్తం చెప్పుకుంటారు మాటలు. నేనే పెద్దోన్ని, ఎవరు లేరు, నేనే అన్ని చేసినా చెప్పుకుంటారు. కానీ తప్పు ముచ్చటవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచి పనులు జరుగుతున్నాయి.
మంచిగానే చేస్తుండు. ఒక ఈ రెండు మాత్రం సారు మన పున్నం ప్రభాకర్ మంత్రి గారు కూడా పట్టించుకొని ఆయన దగ్గర తీసుకుపోతే ఖచ్చితంగా ఈ పింఛన్లు కంపల్సరీ అయితే ఇవి పున్నం ప్రభాకర్ చెప్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాదనడు. మళ్ళీ 100% మేము రాసిస్తాం ఖచ్చితంగా. మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా వీళ్ళే మంత్రులు ఉంటారు.